హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు మీ అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నానండి. అయితే ఈరోజు రెసిపీ చూసారా? అదేనండి, చికెన్ సూప్, రసం, చారు అన్నీ అండి. ఒకటే, అన్ని వెరైటీస్ లేవు, కానీ ఇది నాటుకోడి టేస్ట్ వచ్చే విధంగా మామూలు చికెన్తో ఈ విధంగా ట్రై చేయండి. చాలా సూపర్గా ఉంటుంది. దీని కాంబినేషన్ రైస్, రోటీ, చపాతీ, ఇంకా టిఫిన్స్ ఇడ్లీ, సాంబారు లా కాకుండా ఇడ్లీ చికెన్ సూప్ తింటారండి. దోశలకు కూడా బాగుంటుంది. ఈ విధంగా ట్రై చేయండి. అయితే ప్రాసెస్ చూద్దాం. మిక్సీ జార్ తీసుకుని మీడియం సైజు ఆనియన్స్ 2 కట్ చేసి ఈ విధంగా ముక్కలు కట్ చేసి మిక్సీ పట్టుకోవాలండి. కర్రీ కోసం గిన్నె తీసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత చెక్క, లవంగ, బిర్యానీ ఆకు 1 నిమిషం వేయించుకోవాలి. తర్వాత మన పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని బాగా బ్రౌన్ కలర్ రావాలండి. ఆనియన్స్ పచ్చిగా ఉంటే బాగుండదు. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీనికి మెయిన్ థింగ్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్టేనండి. ఫ్రెష్ అది, అప్పుడప్పుడు వేసింది. ఇంకా ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలి, ఘాటుగా ఉండాలి కదా. బాగా వేయించుకుని పసుపు కూడా వేసుకొని వేయించుకోవాలండి. చికెన్ని విత్ స్కిన్తోనే తీసుకోండి. నీట్గా కడిగేసి ఈ విధంగా చికెన్ కూడా దానిలో ట్రాన్స్ఫర్ చేసేసి కల్లుప్పు వేసుకోండి. బాగా మిక్స్ చేసుకుని ఒక 15 మినిట్స్ పాటు మూత పెట్టేసి ఉడికించుకోండి. 15 నిమిషాల తర్వాత చికెన్లో వాటర్ అంతా పోయి ఆయిల్ బయటకు వచ్చేసింది కదా. ఈ టైంలో మీడియం సైజ్ టొమాటోని కట్ చేసి చికెన్లో వేసేసేయండి. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉంచండి. టమాటో ఈ టైంలో ఉడికిపోతుందండి. ఇప్పుడు కారం యాడ్ చేసుకోవాలి. కారం కూడా కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోవాలండి. ఘాటుగా ఉండాలి, సూప్ ఘాటుగా ఉంటేనే టేస్ట్. కారం యాడ్ చేసుకుని అదైతే గరం మసాలా, ఇంకా చికెన్ మసాలా అండి, కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి. వేసి మూత పెట్టేసేయండి. ఆ మసాలా అంతా ముక్కలకు పట్టేస్తుంది కదా. ఈ స్టేజ్లో వాటర్ యాడ్ చేయాలి. మీకు సూప్ ఎంత కావాలో అన్ని వాటర్ యాడ్ చేసుకుని దానికి తగ్గట్టుగా కల్లుప్పు వేసేసి మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ వదిలేసేయండి. చికెన్ బాగా ఉడుకుతుంది కదా. ఈ స్టేజ్లో కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఇంకా చికెన్ సూప్ రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంది కదా. ఇది వేడి రైస్లో తినండి, ఎంత టేస్టీగా ఉంటుందో. అయితే మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయటం వల్ల వీడియో అనేది షేర్ అవుతుంది. చికెన్ సూప్ని మీరు కూడా ట్రై చేయండి. బాయ్ అండి.